Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం 7 మరియు భావం. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్యః అగ్రాహ్యం అంటే జ్ఞానేంద్రియాలచే గ్రహింపశక్యం కానిది. లోకంలో ప్రతి వస్తువు నామ రూప గుణాలు కలది. వాటిని ఇంద్రియ మనో బుద్ధులతో గ్రహిస్తాము. కాని శ్రీమన్నారాయణుడు నామరూప గుణాతీతుడు కనుక అగ్రాహ్యుడు. శాశ్వతః సర్వకాల సర్వావస్థలందు ఏ విధమైన మార్పు చెందకుండా చిదానంద రూపుడై శ్రీమన్నారాయణుడు విలసిల్లుతున్నాడు. కనుకనే ఆయన శాశ్వతుడైనాడు. ఆత్మ శాశ్వతమైనదని శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్తున్నాడు. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం. ఈ ప్రపంచమంతా వ్యాపించియున్న ఆత్మకు నాశనం లేదని తెలుసుకో. సాధారణ జీవులమైన మన శరీరాలు నశించిన మనలోని ఆత్మ ఎప్పుడూ శాశ్వతమైందని శ్రీకృష్ణుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. శరీరాలకే మార్పు గాని ఆత్మకు కాదు. కనుక మనకు మృత్యుభీతి కూడా అనవసరమే. శాశ్వతుడైన శ్రీమన్నారాయణుని శరణు వేడి శాశ్వతానందం పొందెదముగాక. కృష్ణః కృష్ణః అంటే భక్తులను ఆకర్షించేవాడని అర్థం. మరొక అర్థం నలుపు అని. నలుపు అనంతానికి చిహ్నం. కృష్ అంటే సత్తా, అణ అంటే ఆనందం. కృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీమన్నారాయణుడు ఎత్తిన అవతారాలన్నింటిలో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అందరినీ రక్షించే శ్రీకృష్ణునికి నా ప్రణామాలు. రాక్షస సంహారి ఆయన. హే కృష్ణ, నా అహంకారాన్ని వదిలిపెట్టి నీకు నమస్కరిస్తాను. సృష్టి స్థితి లయలు కావించే శ్రీకృష్ణునికి నేనెప్పుడూ దాసోహమే. సమస్త జీవరాశులందు నెలకొనియున్న శ్రీకృష్ణుడు మనందరినీ రక్షించుగాక. శ్రీకృష్ణుడు గోపీజన వల్లభుడేగాక మహావీరుడు, ఉత్తమ రాజ తంత్రజ్ఞుడు, రాజకీయవేత్త, చతుషష్ఠి కళాకోవిదుడు, వేణునాద వినోదుడు, భక్తుల పాలిట కల్పవృక్షం. అన్నింటికన్నా మిన్న ఆయన గీతాచార్యుడు. లోహితాక్షః ఎర్రని నేత్రాలు గలవాడని అర్థం. కన్నులు ఎర్రబడతాయంటే అది కోపానికి సూచన. లోక కంటకులైన రాక్షసులపై కోపం ప్రకటిస్తాడు శ్రీమన్నారాయణుడు. అంతేగాక ఎర్రని తామర రేకుల వంటి కన్నులు కలవాడు శ్రీహరి. ఎరుపు జ్ఞానానికి చిహ్నం. కృపారసం చిందించే తన కళ్ళతో తన్ను వేడుకునే వారిలో జ్ఞానముదయింపజేసి కృతార్థులను చేసేవాడు భగవంతుడు. ప్రతర్ధనః ప్రళయకాలంలో సర్వనాశనం చేసేవాడని అర్థం. ప్రభూతః ప్రభూతః అంటే పరిపూర్ణుడని అర్థం. సర్వవ్యాపి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు సర్వజ్ఞుడు. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాలనే 6 గుణాలు కలిగి లోకాలను పాలించే దేవాదిదేవుడు. శివభక్త శిఖామణి సర్వేశ్వర శతక కర్త శ్రీ యథావాక్కుల అన్నమయ్య. ఆయన ఆరాధ్య దైవమైన శివుని ఇలా వర్ణిస్తున్నాడు. పవనుడై హిమధాముడై అనలుడై పానీయమై ఆత్మయై రవియై అంబరమై మహేవలయమై రమ్యాష్టమూర్తి క్రియన్ భువనాండంబులు లక్షణాంగములుగా పుట్టించు అత్యద్భుతోత్సవ లీలా విభవంబుతోడ భవదాజ్ఞాశక్తి సర్వేశ్వర. పంచభూతాలు సూర్యచంద్రులు సర్వాత్మలు శివరూపాలని
అష్టమూర్తిగా అష్టవిధ క్రియాకలాపాలను అత్యద్భుత లీలా విభవంతో కొనసాగిస్తాడని శివుని నుతించాడు. శివకేశవుల మధ్య భేదం చూడరు మహాత్ములు. త్రికకుబ్ధామ 3 లోకాలు అనగా ఊర్ధ్వ, మధ్య, అధో లోకాలకు ఆధారభూతమైన వాడు శ్రీ మహావిష్ణువు. మరొక విధంగా చెప్పాలంటే జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మేల్కొని ఉండటం, స్వప్నావస్థ ఎందుండడం, గాఢ నిద్రలో మునిగి ఉండడం అనే 3 అవస్థలకు సాక్షీభూతుడై వెలిసిల్లేవాడని అర్థం. పవిత్రం, తను ధ్యానించే వారి హృదయాలను పరిశుద్ధం చేసేవాడు శ్రీమన్నారాయణుడు కనుక పవిత్రం అని భీష్ముల వారు స్తుతిస్తున్నారు. శ్రీమన్నారాయణుని భక్తులు నిష్కళంకమైన హృదయం కలవారు. అందుకే గోదాదేవి తూయోమాయ్ వందోం, నిర్మలులమై నీ కడకు వచ్చితిమి అని తిరుప్పావైలో నుడివింది. అతడు మాయావి, మధురాపురిలో ఉదయించిన సత్పుత్రుడు. పరిశుద్ధమైంది, ఉన్నతమైంది అయిన యమునా నది తీర ప్రాంతంలో పెరిగినవాడు. గోకులంలో అవతరించిన అందమైన జ్యోతిర్మయుడు. ఉత్తమురాలైన స్త్రీ గర్భంలో నుండి తాను అవతరించినాడని తన తల్లి యొక్క గొప్పదనాన్ని లోకానికి చాటిన దామోదరుడతడు. నిర్మల మనస్కులమై మంచి పుష్పాలతో ఆ దేవదేవుని పూజిద్దాం. నోరారా ఆయనను కీర్తిద్దాం. మనసారా ఆయన మహిమలను చింతిద్దాం. ఈ విధంగా మనం అర్చిస్తే పూర్వం మనం చేసిన తప్పిదాలన్నీ, అంతేగాక మున్ముందు ఒకవేళ ఏదైనా పాప కార్యాలు చేయవలసి వస్తే అట్టి దోషాలు కూడా వస్తువులు నిప్పులో బూడిదైపోయేలాగా సమసిపోగలవు. ఆయనను మనమందరం కీర్తిద్దాం. పరం మంగళం, అశుభాలను అంతమొందించి శుభాలనిచ్చే పరాత్పరుడని అర్థం. అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం. స్మృతి మాత్రేణ యత్పంసాం బ్రహ్మ తన్మంగళం విదుహు. భగవంతుని స్మరించినంతనే అశుభాలు తొలగిపోయి శుభాలు సిద్ధిస్తాయని విష్ణు పురాణంలో చెప్పబడింది. Please contact for online tuitions through our email address, that is vishwavidyalay@gmail.com. Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.